టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని కోము నూతలలో ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై జగన్ వర్గానికి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. బాబు ప్రసంగిస్తున్న కాన్వాయ్పై చెప్పులు విసిరి రగడ రాజేశారు. టీడీపీ జగన్ వర్గం కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రబాబుపై దాడి చేసి పారిపోతున్న కార్యకర్తలపై పోలీసులు లాఠీలతో ప్రతాపం చూపించారు. అవసరమైతే ఇక్కడే ఉంటా, గ్రామం తిరుగుతా, మీ గుండెల్లో నిద్రపోత, మిమ్మల్ని వదిలిపెట్టాను. 5 సంవత్సరాలు మీరు రాజశేఖర రెడ్డి అధికారులు 5 ఏళ్లు, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నేను 17 ఏళ్ళు ఉన్నాం. 17 ఏళ్లుగానే మేము అనుకుంటే మీ గ్రామాల్లో ఒక్కరిని కూడా లేకుండా వేరు పారేసిన శక్తి నాకు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నా, నేను చేసిన పనులు చెప్తా, ప్రజల్ని మెప్పిస్తా. హత్యలు చేయడం నా వల్ల కాదు, అది నా సంస్కృతి కాదు. రౌడీ చేయడం నా సంస్కృతి కాదు, మంచి చేయడం నా సంస్కృతి. మీ జీవితాల్లో వెలుగు ఇవ్వడం నా బాధ్యత, జరిగే పరిస్థితులు చెప్పడం నా కర్తవ్యం. ఒకవేళ ఎవరైనా సరే పోలీసుల వల్ల కాలేకపోవచ్చు, కానీ నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టిన సమయంలో ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేయండి. రేపు ఎన్నికల్లో కూడా మీరు బూత్ క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు, మీ ఆటలు సాగవు. అన్ని బూత్ల్లో వెబ్కాస్టింగ్ పెడతారు, వీడియో కెమెరాలు పెడతారు. దొంగ ఓట్లేసినా, ఇష్ట ప్రకారం ఓట్లేసినా మళ్ళా ఆ బూత్ రీపోలింగ్ వస్తుంది. అంతవరకు ఇక్కడ నేను వదిలిపెట్టే సమస్య లేదు. నేను కన్నెర్ర చేసే తమ్ముళ్ళు మీరు కూడా ఉండలేరు. మీ వారికి అల్లరి ముఖం నా దగ్గర లేదు, ఉండదు. నా బలం నా నైతిక బలం. నేను చేసే పరిస్థితులు బట్టి నేను ధైర్యంగా నిలబడుకోగలుగుతాను. నాకు ఇవన్నీ అవసరం లేదు, మీరు కూడా ఆలోచించుకోండి. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.